నువ్వు నువ్వు పథకాలు ఏదో చెప్తారు, ఏదో సామెత ఉంటే ఇంకేదో చెప్తారు, చెప్పకూడదు సామెత అది. నువ్వు చెప్పిన పథకాలు నువ్వు అమలుపరిస్తే ఈ పరిస్థితి నీకు ఎందుకు వస్తుంది? దీన్ని వదిలేసి నువ్వు ఎవరయ్యా ఏమయ్యా ఇల్లో రామచంద్ర మా బిడ్డకి అవ్వబడేది, నువ్వు చెప్పిన పథకాలే అని అడిగితే ఇది నాకు అర్థం కాలేదు. ఈ పోలీసు వ్యవస్థని మీరు ఎక్కడ ఇంత వాడుకుంటారా? ఇంత దుర్మార్గంగా మిమ్మల్ని ఏ విధమైనటువంటి మిమ్మల్ని ప్రశ్నిస్తే, ఎవరు ప్రశ్నిస్తే, హిట్లర్ కూడా చేయలేదండి ఈ విధంగా జ్యూస్ని యూదుల్ని. ఒక్కసారి రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ ఫస్ట్ రైక్, సెకండ్ రైక్, థర్డ్ రైక్ చదవండి జర్మన్ హిస్టరీలో. హిట్లర్ కూడా గెస్టాపోతే ఈ విధంగా చేయలేదు. వినాశకాలే విపరీత బుద్ధి. వినాశకాలం వచ్చినప్పుడు విపరీత బుద్ధి పడుతుంది. కాబట్టి మీ యొక్క అధికారం ప్రజలకు మేలు చేసేదానికి ఉపయోగించుకోవడానికి ప్రయత్నించాలి. అది మీ చేత కాదని మాకు తెలుసు. అది ప్రజల్ని మీరు హింసించేదానికి మీ అధికారం వాడితే ఖచ్చితంగా ప్రజల్లో నుంచి ఒక విధమైనటువంటి తీవ్ర ఉద్రిక్తత వస్తుంది. ఆ ఉప్పెన్లో ఎవ్వరు కూడా నిలిచే ప్రశ్న లేదు, కొట్టకపోయేదానికి ఖాయం.